అర్థజన బాంధవుడు ఆయన. ఏదైనా కష్టం వచ్చినప్పుడు రామ అంటే చాలు కరిగిపోయి వాడికి ఉన్నటువంటి కొండలంతటి కష్టాలను కూడా దూది పింజలాగా ఎగిరిపోయేటటువంటి అంతటి గొప్ప దయాసముద్రుడు రామచంద్రుడు. అటువంటి రామచంద్రుణ్ణి మనందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు కావచ్చు, ఇంకా అనేక అవసరాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా పోవాలి అంటే మనం తప్పకుండా ఈ శ్రీరామనవమి రోజున పట్టుబట్టి మనందరం కూడా రామ రామ అని చెప్పి ఆ రామనామాన్ని తప్పకుండా చెప్పాలి. మనకున్నటువంటి మృత్యు భీతి, శత్రు భయం, రోగాలు ఇవన్నీ కూడా నయమైపోవాలి అంటే రామనామం ఒక్కటే మనందరికీ శరణు. ఆ రామనామం చెప్పడం ద్వారా మనకేం వస్తుంది అంటే రామ రామయన్న రారాదు పాపంబు, రామ రామయన్న రాదు భయము, రామ రామయన్న రాలేదు మృత్యువు, రామ రామయన్న రాదునేమి. చూడండి, మృత్యువు మన దగ్గరికి రాదు, భయాలు మనకు ఉండవు, పాపాలన్నీ కూడా పోతాయి. అసలు ఆ రామనామం చెప్తే ఏదీ కూడా మన దగ్గరికి రాదు. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రామనామాన్ని చెప్పి అందరూ కూడా బుద్ధిని, బలాన్ని, ధైర్యాన్ని అందరూ కూడా తెచ్చుకోండి. ధర్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆకారాన్ని చూస్తే చాలు చాలా భీకరంగా అనిపించి శత్రువు ఒక్కసారి తన బలాన్ని గురించి ఆలోచించకుండా భయపడిపోయేటటువంటి రీతిలో ఆయన ఆకారం ఉంటుంది. సాధారణంగా రాముడు అంటే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటే చూసేటటువంటి దృష్టిని బట్టి రాముడు ఉంటాడు. కాబట్టి భక్తితో చూచినటువంటి వాడికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి ఆర్తత్రాణ పరాయణుడుగా కనబడితే, రణరంగంలో నిలిచినటువంటి శత్రువుకి మాత్రం ఆందోళనను, భయాన్ని, మృత్యుభీతిని కలిగించేటటువంటి భీకరమైనటువంటి ఆకారంగా, స్వరూపంగా కనబడతాట రామచంద్రుడు. శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే, శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.